10వ తరగతి పబ్లిక్ పరీక్షల తేదీ ప్రకటించిన నాటి నుండి తల్లిదండ్రులు కంటి మీద కొనుక్కుండదు. పిల్లలకు మాత్రం పరీక్ష ఎప్పుడు రాస్తామన్నట్టు ఆందోళన. ఈ పరిణామాలన్నిటికి కూడాను చివరాంకానికి చేరుకున్నాయి. ఈ రోజు నుండి జరగబోయే 10వ తరగతి పరీక్షలు కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇటు ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడాను ఈరోజు 10వ తరగతి విద్యార్థులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారని చూపించే ప్రయత్నంలో ఈరోజు ఒక పరీక్షా కేంద్రం దగ్గర ఉన్నాం. చూస్తే కనుక ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్ శ్రీకాకుళం పట్టణంలో ఉంది. సుమారు 400 మంది విద్యార్థులు స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఈ పాఠశాల ప్రాంగణం ఒక ఆహ్లాదకరమైనటువంటి సరస్వతి నిలయంగా మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంగణంలో ఈరోజు ఎగ్జామ్ జరగబోతుంది. ఆ ఎగ్జామ్ సెంటర్లో ఎటువంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు? ఇటువంటి విద్యాలయాన్ని పరిరక్షించుకునేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు విద్యార్థులకు మాత్రం ఉచిత విద్యతో పాటు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నం విద్యాశాఖ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఈ 10వ తరగతి పరీక్షల కేంద్రంలో ఎటువంటి మౌలిక సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు? ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు జరుగుతున్నటువంటి ఏర్పాట్ల విషయంలో ఎటువంటి మెలకువలు పాటిస్తున్నారని కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో 147 పరీక్షా కేంద్రాల్లో 26,000 మంది విద్యార్థులు ఈ రోజు నుండి ఎగ్జామ్స్ రాయనున్నారు. అందులో భాగంగానే చూస్తున్నాం గవర్నమెంట్ స్కూల్లో రూమ్ నెంబర్ 2 ఏదైతే రోల్ నెంబర్ కూడా ఉంది. ఒక్కొక్క పరీక్షా కేంద్రంలో కూడాను సుమారుగా చూసుకుంటే కనుక 30 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవకాశం ఉన్నటువంటి మౌలిక సదుపాయం. ప్రస్తుతం మాత్రం ఏదైతే పరీక్షా కేంద్రం ఉందో అందులో మాత్రం విద్యార్థులు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ బెంచీలు ఏర్పాటు కావచ్చు, మరోవైపు చూస్తే రోల్ నెంబర్ కావచ్చు, విద్యుత్ సరఫరా నిరంతరం కూడాను ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలి. అదేవిధంగా పరీక్షా కేంద్రంలో మాత్రం విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి అలజడి సృష్టించకుండా ఉండేందుకు 144 సెక్షన్ కూడా అమలు చేస్తారు. ప్రతి పరీక్షా కేంద్రం దగ్గర కూడా పోలీసులు కూడాను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గత ఏడాది ఉపాధ్యాయులు చేసినటువంటి నిర్వాహకం కారణంగా మాస్ కాపింగ్ జరిగింది అన్నటువంటి అనుమానాల నేపథ్యంలో ఈరోజు అటువంటివి కూడా జరగకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం. ఏదైతే రోల్ నెంబర్ ఒక్కొక్క రోల్లో కూడాను 3 విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారు. ఎవరికి కూడా సంబంధం లేని విధంగా బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్కి వచ్చే విద్యార్థులు మాత్రం క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి పాఠశాల ప్రాంగణంలోకి మాత్రం అనుమతిస్తారు. ఇతరులు ఎవరూ కూడా ఇక్కడ రాకుండా ఉండేందుకు 144 సెక్షన్ మాత్రం కఠినంగా అమలు చేశారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల్లో ఉన్నటువంటి దిగులు మాత్రం పూర్తిగా పారదోలారు. 100 రోజుల ప్రణాళికలు రూపొందించుకున్నటువంటి విద్యాశాఖ అధికారులు మాత్రం 100% ఉత్తీర్ణత సాధించేందుకు మాత్రం శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు సిట్టింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్భయంగా విద్యార్థులు తమ పరీక్షలు రాసుకునేందుకు అనుకున్నటువంటి ఏర్పాట్లు మాత్రం ఏ విధంగా చేసే స్పష్టంగా మనం చూస్తాం. ప్రస్తుతం మాత్రం ఈ పరీక్షలు మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం. తాగునీరు కూడా అందుబాటులో పెట్టారు. అదేవిధంగా ఎవరైనా కనుక అస్వస్థకు గురైతే మాత్రం ఏఎన్ఎంలు కూడాను ఇక్కడ అందుబాటులో తెచ్చిపెట్టారు. గేట్ దగ్గర కూడా ఎటువంటి అలజడి లేకుండా ఉండేందుకు కేవలం తల్లిదండ్రులు విద్యార్థుల ప్రాంగణంలోకి పంపించి అక్కడ ఉండాలే తప్ప లోపలికి వచ్చే పరిస్థితి లేనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలతో కూడుకున్నటువంటి ఒక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో మాత్రం విద్యార్థులు నిర్భయంగా ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు మాత్రం తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లను సద్వినియోగం చేసుకొని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు నిర్భయంగా వారు మాత్రం పరీక్షలు రాసుకోవచ్చు. జిల్లా యంత్రాంగం మాత్రం ఈ 10వ తరగతి పరీక్షలు మాత్రం సజావుగా నిర్వహించేందుకు చేసిన ప్రతి ప్రయత్నం కూడాను విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుంది. తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆ దిగులు పారదోలి విద్యార్థులు మాత్రం వారు నేర్చుకున్నటువంటి అంశాలు మాత్రం పరీక్షలు రాసేందుకు ఎంతకన్నా దోహదపడుతుంది. 100 రోజుల ప్రణాళికలోనే విద్యార్థులు మాత్రం పబ్లిక్ పరీక్ష రాస్తున్నాం అన్నటువంటి దిగులు మాత్రం పారదోలి వాళ్ళు ఒక ధైర్యం నింపింది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఈ 147 సెంటర్లో 8 సెన్సిటివ్ ఏదైతే మాస్ కాపింగ్కి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో అక్కడ మాత్రం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. గత ఏడాది జరిగినటువంటి ఏదైతే స్లిప్పులు తంతుందో
అటువంటి పునరావృతం కాకుండా విద్యాశాఖ మాత్రం కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు సిట్టింగ్ స్క్వాడ్ని కూడా ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆయా గదుల్లో మాత్రం మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈరోజు విద్యార్థులకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.